మీటీవీ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం మురికి కంపుతో పెంట కుప్పలు దర్శనమిస్తున్నాయి. సంవత్సరాలు గడుస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అభివృద్ధి చేయాలని సంకల్పంతో ప్రవేశపెట్టిన కొన్ని కార్యక్రమాలు కనుమరుగైపోయాయి. పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా అధికారులు సూచించినా ఇక్కడ అధికారుల ఉరుకులు పరుగులు తప్ప సమస్యల పరిష్కారం కాలేదు. గ్రామంలో సమస్యలు తిష్టవేసి కనిపిస్తున్నాయి. గ్రామంలో ఉండే ప్రధాన సమస్యలపై దృష్టి సారించినట్లు కనబడటలేదు. పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లు ముగించారు. సమస్యలు తీర్చినట్లు అధికారులు చెబుతున్నారు తప్ప ఎక్కడా కూడా కార్యక్రమాలు నిర్వహించలేదనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. నార్సింగి మేజర్ గ్రామ పంచాయతీలోని 5, 6, 7 వార్డులో మురికి కంపుతో పెంట గుంతలో నీరు మొత్తం నిండి దోమలతో కాలనీవాసులు విష జ్వరాలతో బాధపడుతున్నారు. వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక పక్క అధికారులు చర్యలు చేపడుతున్నా మరోపక్క గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వల్ల గుంతల్లో నీరు నిండి మురికి కంపుతో వాసనకు భరించలేకుండా ఉన్నారు. 7వ వార్డులో గత కొంతకాలంగా చెత్తబండి రావట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తుల సమస్యల్ని నెరవేర్చాలని కోరుకుందాం. మొత్తం మాకు అసలు రోడ్ ఎదురు రోడ్ ఎట్లుందంటే మనం ఒక్కరం నడిచేది కాదు. ఊరంతా పోతాము, ఊరంతా చేస్తాము, ఎట్లా పోతాము ఎట్లా చేస్తాము. అది ఎల్లున్నది ఇక ఈడ ఒక్కసారి ముంగడు తప్పించి మళ్ళీ ఎల్ల మొత్తం ఈడ నడమ గడ్డు ఉంది కానీ అవతల మొత్తం పోతుంది. మూతలేదు, ఏం లేదు, కాఫీ ఓటు చెత్త ఓటు నాకేమని వస్తారు. మంచిగా చేయాలి, దీన్ని మంచిగా చేసి మోరు సాఫ్ చేయాలి. ఎప్పటికీ మోరు మొత్తం రోడ్డు పంట పోతే నీళ్ళు రోడ్డు కూడా నడవస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. రోడ్డు పడక ముందు కూడా భూమి కానీ ఇంటికనే కానీ రోడ్డు పడాల్సింది అయితే మోయి మొత్తం పూర్తి ఎట్లా చూడు పెద్ద పెద్దలు వస్తారు రైస్ మిల్లు రాదా తొమ్మిదేనా ఇది. చెప్పిర్రా చెత్తబండి రాదు, చెత్తబండి అస్సలే రాదు. ఎన్ని సంవత్సరాలు మస్తు రోజులు అవుతుందన్న. ఇక్కడ అక్కడ చెత్త కనిపిస్తలేదా నీకు? వెనక చెత్తబండి రాకనే ఇవాళ వస్తాడా? ఇవాళ వచ్చి రేపు అమ్మ 20 రూపాయలు ఇయ్యని అంటాడు. నువ్వు వారానికి ఒకసారి అడుక్కో, ఎందుకు ఇయ్యము? ఇవాళ వస్తాడే పైసలు అడుగుతాడు. ఈ గల్లీలకు చెత్తబండి అసలే రాదు. సర్పంచ్ సాబ్ అయితే గెలిచినప్పుడు కనిపించిందంటే ఇంతవరకు కూడా దిగిపోయినా కానీ కూడా రాలేడు. మాకు ఏ ఆపద సంపద అయినా సర్పంచ్ ఉండేందుకు, వార్డు నెంబర్ ఉండేందుకు, ఉప సర్పంచ్ మాకు గెలవంగానే వార్డు నెంబర్ చచ్చిపోయాడు. ఓలు పౌడాల శ్రీకారు ఈ రోడ్డు పట్టుకున్నాయినా బాగ్లన్న సొంత ఈ మోర్లు కట్టించిండు ఆయన్ని. అప్పుడు సాఫ్ చేస్తలేరు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకపోతలేరు, మోర్లు సాఫ్ చేస్తలేరు, నల్లాలు వస్తలేవు, టాకి ఈడ కూలిపోయింది, నీళ్ళతో ఇబ్బంది అవుతుంది. బాధారు మంచిగా లేదు, ఏమన్నంటే పట్టించుకుంటలేరు. ఆయన పట్టించుకు వస్తలేదు. చెత్త నింపుతుంది, చెత్తబండి రాక నింపుతుంది. మీరు చెప్పినట్టు ఇంట్లో నడిపించుకోకుండా కరెంట్ బిల్లు పడుతుంటే మీరు చెప్తుంటారు. అసలు మాకు చెత్తబండి ఎన్ని రోజులు అవుతుంది? ఏడాది అవుతుంది రాక. ఏం చేస్తాము? బోర్ కాడికి ఓడెత్తుకొని పోలే నా సొంత చెత్త బోర్ కాడికి ఎత్తుకుపోయినట్టు గాడికి వెళ్ళిపోతుంది సార్.